ఓకే, మన జిల్లాలో చాలా చక్కగా అందరూ కూడా 9 లోపే అటెండెన్స్ వేస్తున్నారు. ఓకే, మనం స్టేట్ మొత్తం మీద మన జిల్లే ఇంచుమించు టీచర్ అటెండెన్స్లో ఫస్ట్లో ఉంటున్నాం. ఓకే అండి, అదే విధానం ఇప్పుడు మీరు కూడా కొత్తగా వచ్చిన 414 మంది కూడా అటెండెన్స్ విషయంలో ఉదయం 9 గంటల లోపు అటెండెన్స్ని పూర్తి చేయాలి. ఓకే, తర్వాత స్టూడెంట్ అటెండెన్స్కి సంబంధించి ఉదయం 10:30 లోపుగా స్టూడెంట్ అటెండెన్స్ పూర్తి చేయాలండి. ఓకే, అది కూడా సేమ్ యాప్ అది ఏ విధంగా వేయాలన్నది మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, స్టూడెంట్ అటెండెన్స్ కూడా ఉదయం 10:30 లోపు పూర్తి చేయండి. అలాగే ఎందుకంటే ఇక్కడ కొంతమంది పిఎస్ హెచ్ఎంలు కూడా వచ్చారు ఇప్పుడు దీంట్లో, అలాగే కొంతమంది ఇన్ఛార్జ్ హెచ్ఎంలు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇవి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే తర్వాత కార్యక్రమం ఐఎంఎంఎస్ యాప్, అంటే మిడ్ డే మీల్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఉంది కదండి, దానికి సంబంధించిన యాప్ ఉంటుంది. దాంట్లో మధ్యాహ్నం ఫోటోలు తీయటం, అలాగే అటెండెన్స్ కన్ఫర్మ్ చేయటం, ఆయా అటెండెన్స్ కన్ఫర్మ్ చేయటం, అవన్నీ కూడా ఐఎంఎంఎస్ యాప్లో ఉంటాయి. ఓకే అండి, ఇవన్నీ కూడా లీప్ యాప్లో పార్ట్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, తర్వాత మన ఎడ్యుకేషన్ దాంట్లో జరిగే యాక్టివిటీస్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాం. తర్వాత మనకి ఇప్పుడు మీరు వెళ్ళిన ప్రతి స్కూల్లోని, ప్రైమరీ స్కూల్ అయితే 1 to 5th ప్రతి చోట కూడా కలర్ టీవీస్ ఉన్నాయి, ఇంత టీవీస్ ఉన్నాయి మనకి. ఓకే, అలాగే 6 నుంచి 10వ తరగతి ఉన్న హై స్కూల్లో అయితే ఆ క్లాసులకి అయితే ఐఆర్పి ప్యానల్స్ ఉన్నాయి, మీరు అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. ఓకే, ఇంచుమించు ఈ టీవీ కాస్ట్ సుమారు ₹1,00,000 పైన ఉంటుంది. అలాగే ఐఆర్పి ప్యానల్ కాస్ట్ 2,60,000 సుమారు ఉందన్నమాట. కొంచెం ఇవి మనం డీల్ చేసేటప్పుడు పిల్లల్ని అవి టచ్ చేసి వాళ్ళు ఏమైనా లెసన్ చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలండి. ఒకసారి పోతే మాత్రం మళ్ళీ అటువంటి ఎక్విప్మెంట్ మనకు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. ఓకే, ఐఎఫ్ఈ ప్యానల్స్, స్మార్ట్ టీవీస్, ఇవన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తగా ఉంటున్నామని ఆపేసి అలా గోడ మీద ఉంచకండి, అది వాడతానే జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే, ఇదొకటి ఐఎఫ్ఈ ప్యానల్స్, స్మార్ట్ టీవీస్. మీకు ఐఎఫ్ఈ ప్యానల్స్ అయింది, స్మార్ట్ టీవీకి వచ్చేసరికి లెసన్స్ ఒకటి, సమ్మరీ వీడియోస్ ఒకటి చూపించమన్నారు. లెసన్ అయిన తర్వాత పిల్లలకి సమ్మరీ వీడియోస్ ఒకటి చూపించాలి. ఇది కూడా మీరు దీన్ని కూడా ఆన్లైన్ ద్వారా మానిటర్ చేసి మన జిల్లాకి అలాగే మండలాలకు కూడా ర్యాంకులు ఇస్తున్నారు స్టేట్ నుంచి. ఓకే అండి, మీరు ఇక్కడ నుంచి లెసన్ చెప్పిన తర్వాత సమ్మరీ వీడియోస్ని కూడా మీరు చూపించవలసి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఐఎఫ్ఈ ప్యానల్స్, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చూడాలి. ఓకే, అలాగే మనకి సమగ్ర శిక్ష నుంచి పాల్ యాక్టివిటీస్ ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది. పాల్ అంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ అనమాట. దీనికి వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో మన స్టేట్ మొత్తం మీద ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగే మన జిల్లాలో 31 స్కూల్లో మొన్నటి వరకు ఇంప్లిమెంట్ అయ్యేది. ఇంకొకటి కొత్తగా శాంక్షన్ అయ్యి ఇప్పుడు 31 ఉన్నది, ఇంకొక 9 శాంక్షన్ కావాల్సి ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి 31 దాంట్లో మనకి 32 దాంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్కూల్కి వచ్చి ఈ పాల్ స్కూల్ అంటే మన జిల్లా మీద ఉన్నాయి కేవలం 32 మాత్రమే. అంటే కొన్ని స్కూల్లో మీకు ఐడియా వస్తుంది, అయినా కూడా ఇప్పటికీ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఈ పాల్ స్కూల్కి సంబంధించి ఒక్కొక్క స్కూల్కి 30 ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ట్యాబ్స్ అంటే ఇంటరాక్టివ్ మోడ్, అంటే దాంట్లో లెసన్ టచ్ చేసిన వెంటనే అది కరెక్టా కాదా అన్నది చెప్తుంది. అలాగే దీంట్లో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్ట్ మీద చెప్తారన్నమాట. ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పాల్ స్కూల్ని ఉపయోగించి, దానికి ఒక టీచర్ కూడా ఉంటారు, మోడల్ టీచరు. ఈ పాల్ స్కూల్ ద్వారా వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా స్టేట్ మొత్తం మీద జిల్లా వారీగా, మండలం వారీగా, స్కూల్ వారీగా కూడా ర్యాంకింగ్ ఇస్తున్నారు. అంటే ఏ స్కూల్లో ఇది బాగా ఇంప్లిమెంట్ అయ్యింది, ఏ స్కూల్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అన్నది కూడా ఇది కూడా ర్యాంక్ ఉంది. దీనికి కూడా ఒక మోడల్ టీచర్ ఉంటారు, ఆయన మీ స్కూల్లో చూస్తారు. అంటే మీరు కొత్తగా వెళ్ళారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీకే తగులుతాయి అటువంటి పనులన్నీ. అందుకని ఒకసారి దీని మీద కూడా అవగాహన చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్కూల్లో 30 ట్యాబ్స్ ఉంటాయి, అలాగే హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అంటే ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి వినిపించేలాగా ప్రతి స్టూడెంట్ వారీగా దీనికి అసెస్మెంట్ కూడా ఉంటుంది, ఆన్లైన్లోనే జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఈ ట్యాబుల్ని నెట్కి సింక్రనైజ్ చేస్తారు. వీళ్ళు సింక్రనైజ్ చేయడంతో ఆ డేటా స్టేట్ సర్వర్కి వెళ్తుంది.
దాని నుంచి మనకి ఏ ఏ స్కూల్ వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నదన్నది, ఏ స్కూల్లో ఏ క్లాస్ వాళ్ళు బాగా చూసారు అన్నది తెలుస్తుంది అనమాట. దీని సబ్జెక్ట్ ఓన్లీ 3 సబ్జెక్టులు మాత్రమే, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు. ఓకే, ఇది పాల్ స్కూల్కి సంబంధించింది అనమాట. అలాగే తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి సిఎస్సి వెబ్సైట్ ఉంది. సిఎస్సి వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్తోనే అంటే ఎక్కువ మనం టీచర్స్ అందరూ ఇండివిజువల్గా కాంటాక్ట్లో ఉండేది లీప్ యాప్ ద్వారా కాంటాక్ట్లో ఉంటారు. లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ యాప్ ద్వారానే కాంటాక్ట్ ఉంటారు. కానీ కొంతమంది హెచ్ఎంస్ ఉన్నారు, హెచ్ఎంస్ అలాగే ఎంఈఓస్, డివైఓ ఆఫీసు, మా ఆఫీసు, ఇవన్నీ కూడా సిఎస్సి వెబ్సైట్తో అవన్నీ లింక్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఏ స్కూల్లో ఎంత చేశారు అన్నది మేము మానిటర్ చేయడానికి మాకు సిఎస్సి వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు మనకి మొన్న FA1 ఇప్పుడు FA2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. FA1 సంబంధించి ఆల్రెడీ గతంలో ఉన్న టీచర్స్ ఎగ్జామ్స్ పేపర్స్ దిద్దేశారు. అట్లే మార్కులు కూడా ఆన్లైన్ చేశారు. ఇంకొక 200 మంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల FA1కి సంబంధించి మార్కుల ఎంట్రీ అనేది మొత్తం పూర్తయిందండి. ఇప్పుడు FA2 కూడా ఇప్పుడు మార్కుల ఎంట్రీ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత ఒక 4-3 రోజులు తీసుకుని టైం వాటిని కరెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత అవన్నీ కూడా మార్క్ ఎంట్రీ మీ లీప్ యాప్ ద్వారానే అది ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఏదైనా సరే మేము ఏదైనా కొత్త యాక్టివిటీ వచ్చిందంటే SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఒక SOP అంటే PDF ఫైల్ కానీ లేకపోతే మీకు వీడియో రూపంలో కానీ ప్రతిదీ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీ దాకా రాకపోవచ్చు, మీ హెచ్ఎం గారిని అడగండి. ఏదైనా తెలియకపోతే ఆయన దగ్గర కంపల్సరీ ఆయన గ్రూప్లో, అంటే మేము ఇంతమందిని కాంటాక్ట్ చేయడం మాకు కుదరదు కాబట్టి హెచ్ఎం గారు కాంటాక్ట్లో ఉంటారు. ఆయన గ్రూప్లో ప్రతిదీ కూడా షేర్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు అన్నిటికి కూడా ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయాన్ని చేయాలన్నది కూడా ప్రతిదీ కూడా మీ గ్రూప్లో వస్తుంది. అలాగే ఎవరన్నా బ్యాక్లాగ్లు ఉండిపోతే వాళ్ళని మేము కొంచెం ముందుకు తీసుకురావడానికి వీళ్ళు పెండింగ్ ఉండిపోయారు అన్న విషయాన్ని కూడా మేము గ్రూప్ ద్వారా తెలియజేస్తాం. ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. ప్రస్తుతం మీరు వచ్చినప్పటికీ కూడా ఆ విధంగా జరగాలి. కానీ ఇంకా కొంచెం ప్రోగ్రెస్ ఎక్కువగా కనిపించాలి, కొత్త వారు వచ్చారు కాబట్టి. ఇప్పుడు మనం చేయవలసింది FA2 ఎగ్జామ్స్ మార్క్స్ ఎంట్రీ కూడా మన లీప్ యాప్ ద్వారా పూర్తి చేయాలండి అతి త్వరలో. అలాగే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉన్న ఒక వెబ్సైట్ ఉందండి మనకి, UDICE ప్లస్. ఓకే, మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినప్పటికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన ఎన్ని యాక్టివిటీస్ చేసినప్పటికీ మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ అలాగే ఇండియా లెవెల్లో ఏదైనా సరే IKP ఇండికేటర్స్ అని, అలాగే SDG గోల్స్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, KPI ఇండికేటర్స్ అని, ఇటువంటివి వరల్డ్ బ్యాంక్ అయినా, విదేశాలైనా, మన దేశమైనా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, వీళ్ళు ఎవరైనా సరే మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఒక ఎసెస్ చేయాలంటే కంపల్సరీ మనకు కావాల్సింది UDICE ప్లస్ వెబ్సైట్. ఓకే, UDICE ప్లస్ వెబ్సైట్ అనేది ఒక 5-6 సంవత్సరాల కిందట చాలా తక్కువ మొత్తంలో ఉండేది. ఓన్లీ మన స్కూల్ నుంచి ఫిజికల్ ఫెసిలిటీస్ వివరాలు మాత్రమే మనం సేకరించేవాళ్ళు. అంటే అక్కడ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉందా, గ్రౌండ్ ఉందా, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇవన్నీ వివరాలు సేకరించేవాళ్ళు. దాన్ని నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి టీచర్ వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. టీచర్లు ఇప్పుడు మన జిల్లాలో ఉన్న సుమారు ప్రైవేట్ స్కూల్స్లో కలిపి మన గవర్నమెంట్ స్కూల్స్లో సుమారు 5,500 శాంక్షన్ పోస్టుల వరకు ఉన్నాయి. ప్రైవేట్స్తో కలిపి ఇప్పుడు వర్కింగ్ UDICEలో సుమారు 10,300 మంది ఉన్నారు. అంటే ప్రైవేట్ ఇంక్లూడింగ్, అంటే మనకి LKG దగ్గర నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళు 10,300 మంది టీచర్లు ఉన్నారు. అందరి వివరాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా 414 మంది వచ్చారు. ఈ 414 మందిలో ఆల్రెడీ టీచర్గా పనిచేసి ఇప్పుడు దీంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే కేవలం డ్రాప్ బాక్స్లో పెట్టుకుని ఈ స్కూల్లో యాడ్ చేసుకుంటారు, అంతటితో పని అవుతుంది. కానీ కొత్తగా ఇప్పుడే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం మీ డీటెయిల్స్ అన్నీ కూడా UDICEలో యాడ్ చేయవలసి ఉంటుంది. అది టీచర్ మాడ్యూల్కి సంబంధించి.
అలాగే స్టూడెంట్ మాడ్యూల్, మనకి యూడైస్ అనేది స్టూడెంట్ మాడ్యూల్ గత 2 సంవత్సరాల నుంచే మనకి ప్రారంభించడం జరిగిందంట యూడైస్లో. ఇంతకుముందు మన స్టేట్ గవర్నమెంట్ చైల్డ్ ఇన్ఫో అని ఒక వెబ్సైట్ సపరేట్గా మెయింటైన్ చేసింది మన స్టేట్ మట్టికి. అప్పుడు ఏమైందంటే దాంట్లోనే మీకు చైల్డ్ ఐడి అని, అలాగే స్టూడెంట్కి సంబంధించిన అన్ని వివరాలు, క్యాస్ట్ కానీ ఇన్కమ్ ఇవన్నీ కూడా చైల్డ్కి సంబంధించిన అన్ని వివరాలన్నీ కూడా చైల్డ్ ఇన్ఫో ద్వారా మనం సేకరించేవాళ్ళం. సేకరించి దాని ద్వారానే మనం అన్ని స్టూడెంట్ విషయాలన్నీ కూడా ఎస్ఎస్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే దాన్ని ప్రాతిపదిక తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం స్టేట్ మొత్తానికి, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా మొత్తానికి ఇది స్టూడెంట్ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర ఒక స్టూడెంట్ ఉంటాడు, 2వ తరగతి వరకు చదువుతాడు, 3వ తరగతి నుంచి మనం డ్రాప్ బాక్స్లో పెట్టేస్తున్నాం. పెట్టిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఈ స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడంటే పలానా తెలంగాణ వెళ్ళిపోయాడండి, లేకపోతే తమిళనాడు వెళ్ళిపోయారు, లేకపోతే మహారాష్ట్ర వెళ్ళిపోయారు అని చెప్తున్నారు మనకి. ఇప్పుడు వరకు జరిగేది అది, అదే గత 2 సంవత్సరాల కిందటి వరకు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్ మాడ్యూల్లో వాళ్ళకి పెన్ నెంబర్ ఉంటుంది, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని, పిఈఎన్. పెన్ నెంబర్ అంటే ఒక స్టూడెంట్ యూడైస్లోకి వచ్చాడంటే అతనికి పెన్ నెంబర్ కంపల్సరీ జనరేట్ అవుతుంది అనమాట. ఈ జనరేట్ అయిన పెన్ నెంబర్ సహాయంతో ఆ స్టూడెంట్ ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా సరే ఐడెంటిఫై చేయొచ్చు. మీరు మన యూడైస్లోనే పెన్ నెంబర్ ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, స్టూడెంట్ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ ఇయర్ కొట్టామంటే మనకి పెన్ నెంబర్ తెలుస్తుంది. మన యూడైస్లో పెన్ నెంబర్ని చెక్ చేస్తే ఈ స్టూడెంట్ ఇంతకుముందు లేక తెలంగాణ వెళ్ళిపోయాడు ఏంటంటే అక్కడ స్కూల్లో కంపల్సరీ ఇతను ఉండాలి. ఎందుకంటే ఆధార్ బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి ఒక స్టూడెంట్కి ఒక్కసారి పెన్ నెంబర్ వస్తుంది. ఓకే అండి. ఈ పెన్ నెంబర్ అనే దాని సహాయంతో ఇండియా మొత్తం మీద ఆ స్టూడెంట్ని మనం ఎక్కడున్నా ఐడెంటిఫై చేయొచ్చు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ స్టూడెంట్ కూడా బయట ఉండకూడదు. అది ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో చోట మాత్రం స్టూడెంట్ చదువుకోవాలి. అదే ఉద్దేశం అండి దీన్ని. స్టూడెంట్ మాడ్యూల్కి వచ్చేసరికి ఇది చెప్తా పోతే ఒక రోజంతా సరిపోద్ది. కానీ దీంట్లో మనకు కావాల్సింది అంటే ఒక స్టూడెంట్ని మనం దాంట్లోకి ఎంటర్ చేయించిన వెంటనే యూడైస్లోకి ఫస్ట్ చేయవలసింది అతనికి ప్రొఫైల్స్ ఉంటాయి. జీపీ జనరల్ ప్రొఫైలు, ఈపీ ఎడ్యుకేషనల్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైల్, ఎఫ్ఈ అని 3 ఉంటాయి అన్నమాట. జీపీ, ఈపీ, ఎఫ్ఈ ఈ 3 పూర్తి చేయాలి ఆ స్టూడెంట్కి సంబంధించి. అంటే ఇవేమి కొత్త ఉండవు. అతనికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఫాదర్ మదర్ ఆధార్ నెంబర్లు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ పూర్తి చేస్తే అతనికి జీపీఈపీలు అంటే స్టూడెంట్ ప్రొఫైల్ అప్డేషన్ పూర్తవుతుంది అనమాట. ఇది ఫస్ట్. ఈ ప్రొఫైల్ ప్రతి విద్యార్థికి పూర్తి చేయాలి. మన జిల్లాలో 2,42,900 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు. కేవలం 219 మంది మాత్రమే ఇంకా ఈ జీపీఈపీలో అప్డేట్ అవ్వలేదు మన జిల్లాలో ప్రస్తుతం. స్టేట్ మొత్తం మీద మనమే ఫస్ట్లో ఉన్నాం. ఓకే, దీంట్లో ఈ యాక్టివిటీలో ఈ 219 మంది మీ స్కూల్లో కూడా ఉండొచ్చు. ఒక్కసారి మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక రోజు దృష్టి పెడితే ఆ యాక్టివిటీ పూర్తి అయిపోద్ది. ఫస్ట్ 100% మనది పూర్తవుతుంది అనమాట. ఓకే, ఇది పని చేయలే. ఫస్ట్ ఈ 219 మందికి మనం జీపీఈపీని అప్డేట్ చేయించాలండి. అంటే మీ స్కూల్లో కూడా ఉండే అవకాశం ఉంది, పిల్లలు వాళ్ళని అప్డేట్ చేయాలి. అప్పుడు జీపీఈపీలు అప్డేట్ అయిన తర్వాత స్టూడెంట్కి మనం అపార్ కార్డులు జనరేట్ చేయాలి. అపార్ కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది కూడా మనందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి ఒరిజినల్గా. ప్రతి స్టూడెంట్కి కూడా అపార్ ఒక నెంబర్ ఉంటుందంట. అది కూడా అపార్ కార్డు కూడా ఆధార్ కార్డులే ఉంటుంది. ఈ నెంబర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ స్టూడెంట్ ఎల్కేజీలో జాయిన్ అయినప్పటి నుంచి అతను ఇంటర్ డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ మెడికల్ ఏం చదువుకున్నా సరే అతనికి సంబంధించిన అన్ని కూడా ఈ నెంబర్ ఆధారంగానే ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఓకే అండి. కంపల్సరీ అపార్ కార్డ్స్ అనేవి ప్రతి విద్యార్థికి ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకి 10th క్లాసు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు 19,200 మంది వరకు ఉన్నారు ఈ సంవత్సరం. ఈ 19,200 మందికి కూడా మనకి అపార్ కార్డులు అత్యవసరంగా మనం జనరేట్ చేయించాలి. మీరు ఎందుకంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి రేపు మీరు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ 10th క్లాస్ పిల్లలు అందరికీ కూడా అపార్ కార్డులు జనరేట్ అయ్యేలేదో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఒకవేళ అవ్వలేదంటే ఏంటి కారణం తెలుసుకోండి. ఇక్కడ అవ్వకపోవడానికి అపార్ కార్డు జనరేట్ కాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ఏంటంటే స్టూడెంట్ యొక్క ఆధార్లోని స్కూల్ రికార్డులోని డేట్ ఆఫ్ బర్త్లు వేరేగా ఉండటం, పేర్లు వేరేగా ఉండటం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకవేళ స్టూడెంట్ చెప్పే డేట్ ఆఫ్ బర్త్, మన స్కూల్ రికార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, అలాగే పేరు, అవన్నీ కూడా జెండరు, ఇవి అలాగే మన యూడేస్లో అవి కరెక్ట్గా ఉంది. అన్నీ కూడా మన యూడేస్లో కనుక తేడా ఉన్నట్లయితే మాకు తెలియజేశారనుకో, అవి ఎడిట్ చేసి మేము అప్డేట్ చేస్తాం. అప్పుడు మీరు ఆధార్ కార్డు జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మన యూడేస్లో అంతా వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మన స్టూడెంట్ స్కూల్ రిజిస్టర్లో కూడా అంతా డేటా కరెక్ట్గానే ఉంది, కానీ అతను ఆధార్ కార్డులో తేడాలు ఉన్నాయి, అప్పుడు ఆధార్ కార్డుని అప్డేట్ చేయించాలి. ఓకే అండి. ఇది ఆధార్ అప్డేషన్ కోసం కూడా ఇంకొక చిన్న విషయం ఉంది, అది చెప్తాను నేను ముందు. అలాగే ఆధార్ కార్డ్స్ అనేవి తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్కి అప్డేట్ చేయించాలండి. ఇప్పుడు మూడోది ఆధార్ అప్డేషన్కి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద యాక్టివిటీ జరుగుతుంది మన జిల్లాలో. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఆధార్ కార్డులో 5 నుంచి 15 సంవత్సరాలు ఉన్న విద్యార్థులకి బయోమెట్రిక్స్ ఉంటాయి కదా, అవి అప్డేట్ చేయించాలి. 5 నుంచి 15, దీన్ని MBU1 అంటారు. MBU1 అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్, MBU1, 5 నుంచి 15 సంవత్సరాల లోపు. ఇటువంటి వాళ్ళు మన జిల్లాలో 2 లక్షల టోటల్ విద్యార్థులు 2,42,000 మందిలో ఈ MBU1 పూర్తి చేయవలసిన వాళ్ళు 21,000 మంది ఉన్నారు. ఈ లిస్ట్ కూడా మీ హెచ్ఎంకి ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం రేపు 23వ తారీఖు నుంచి మన కలెక్టర్ గారు అంటే ఏ స్కూల్లో ఎక్కువగా ఈ స్టూడెంట్స్ పెండింగ్ ఉన్నారో ఆ స్కూల్లోనే క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. మన GSWS డిపార్ట్మెంట్ ఉంది కదా, వారి సహకారంతో ఆ స్కూల్లోనే క్యాంపులు, అది ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, మన గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, అక్కడే క్యాంపులు ఏర్పాటు చేస్తారు. మనం మిగతా తక్కువ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఈ MBU1 పూర్తి కావాల్సిన ఈ 22,000 మందికి మనం పూర్తి చేయించాలి. అలాగే MBU2 ఉంటారు, వాళ్ళంటే 15 సంవత్సరాలు పూర్తయిన అబౌవ్ స్టూడెంట్స్ కూడా బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాలి. వాళ్ళు 19,000 మంది ఉన్నారు. అంటే సుమారు మన జిల్లాలో 42,000 మంది విద్యార్థులకి ఈ బయోమెట్రిక్ అప్డేషన్ పూర్తి చేయించాలి. ఇది పూర్తి చేయించడానికి ఓన్లీ మనకి 7 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నెల 23 నుంచి 30వ తారీఖు వరకు స్కూల్లో మేము షెడ్యూల్ ఇస్తాం, ఏ స్కూల్లో క్యాంప్ జరుగుతుంది అనేది. ఆ స్కూల్లోకి ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి బయోమెట్రిక్ తల్లిదండ్రులు ఉండాలి, మనం వెళ్తే సరిపోదు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళ చేత అప్డేట్ చేయించాలి. ఇంతకుముందు మొన్న క్యాంపు జరిగినప్పుడు ఏమైందంటే వీళ్ళు GSWS వాళ్ళు ఆధార్ వాళ్ళు దాని ప్రకారం 100 రూపాయలు ఛార్జెస్ చేసేవారు. కానీ మొన్నే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్డేషన్ చేయించుకోవడానికి అవకాశం ఇచ్చింది. అందువల్ల మనకి కాస్ట్ కూడా ఏమీ లేదు. ఇది ఒకసారి మీ స్టూడెంట్స్ ఈ స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అని అనుకుంటారు. మేము వాళ్ళ స్టూడెంట్ వారిగా లిస్టులు మీకు షేర్ చేస్తాం హెచ్ఎంస్కి. అలాగే మీ యూడైస్ లాగిన్లో స్టూడెంట్ ప్రొఫైల్లో ఆధార్ అప్డేషన్ పెండింగ్ స్టూడెంట్స్ కనిపిస్తారు. ఆ స్టూడెంట్స్ని మీరు తీసుకుని ఆ స్టూడెంట్ ఇండివిజువల్గా మానిటర్ చేసుకుంటే స్కూల్కి వచ్చి 10 మంది 15 మంది కన్నా ఎక్కువ ఉండరు ఎక్కడ. అంటే నేను ఇంత 40,000 మంది చెప్తున్నానంటే జిల్లా మొత్తం చెప్తున్నాను కాబట్టి అందులో ఇంక్లూడింగ్ మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండేది ఎక్కడ ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇది ఒకటి అప్డేటింగ్ చేయాలి. ఇలాగే యూడైస్ గురించి చెప్తా ఉంటే చాలా ఉంటుంది, కానీ యూడైస్ ఇంతతో అది ఆపుదాం. తర్వాత మనకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు యూడైస్లో టీచర్ మాడ్యూల్ ఉంది కదండి. టీచర్ మాడ్యూల్లో మీ టీచర్స్ అందరూ కూడా, కొత్తగా వచ్చిన టీచర్స్ అందరూ కూడా అప్డేషన్ పూర్తి చేయాలి. మీ యాక్టివిటీస్ అన్నీ, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో అప్డేట్ చేయాలి. ఆల్రెడీ మన జిల్లాలో ఉన్న అందరు టీచర్స్ 10,300 మంది టీచర్స్ డేటా ఆల్రెడీ అప్డేట్ చేయించేసాం. ఇప్పుడు మీ 414 మందిలోని 400 మంది సుమారు ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈ 400 మంది కూడా వచ్చే వారం రోజుల్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా యూడైస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్లో మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అవ్వాలి. ఎక్కడైనా కనుక టీచర్ని అప్డేట్ చేయకపోతే మనకి పెద్ద సమస్య వస్తుంది. ఎక్కడంటే రేపు PTR విషయంలో మనకి పీపుల్ టీచర్ రేషియో అని ఉంటుంది, ఐడియా ఉంది కదండి. ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు అన్నది PTR విషయంలో మనకు ప్రాబ్లం రాకుండా అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయినా పర్లేదు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అయినా పర్లేదు, వాళ్ళందరూ కూడా కంపల్సరీ యూడైస్లో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మన జిల్లాలో అకాడమిక్ క్వాలిఫికేషన్లు బాగానే ఉన్నాయి, కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ల విషయంలో సరిగ్గా అప్డేట్ చేయలేదు. అంటే దీంట్లో LKG UKGకి టీచ్ చేసే టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండకపోవచ్చు.
కానీ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు టీచ్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి. ఇందులో క్వాలిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీ డిజిగ్నేషన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, ఇదొకటి. తర్వాత మీకు టిస్ అని ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈఐఎస్ టిస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక విషయం వస్తుంది. దాంట్లో కూడా సేమ్ డేటా ఉంటుంది. కానీ ఇప్పుడు యూడేస్లో డేటా మీరు అప్డేట్ చేసిన డేటా మనకి స్టేట్ గవర్నమెంట్ ఉపయోగించదు. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డేటా. కొన్ని విషయాల్లో ఉపయోగించుకుంటాం, కానీ టిస్లో డేటా మీది మాత్రం చాలా ఇంపార్టెంట్. రేపు ట్రాన్స్ఫర్లు జరిగినా, మీకు ప్రమోషన్లు వచ్చినా, మీకు ఇంకొక యాక్టివిటీ మన జిల్లాలో ఎంతమంది టీచర్లు ఉన్నారన్నా తెలుసుకోవాలన్నా ఏదైనా కూడా టిస్లో మీ ఇన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది. అది అతి త్వరలోనే మీకు చెప్తాం. అప్పుడు చేసుకుందరు, కానీ మీ హెచ్ఎం గారి సహాయంతో మీరు చేసుకోవాలి. అలాగే మన టీచర్ సహాయంతో ఈ టిస్ ఇన్ఫర్మేషన్ విషయం అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. 1కి 2 సార్లు మాత్రం చెక్ చేసుకుని సరైన డేటా ఇవ్వాలి. దీంట్లో సరిగ్గా డేటా ఇవ్వకపోవటం వల్లే లాస్ట్ ట్రాన్స్ఫర్లోని ప్రమోషన్లోని మన ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్న టీచర్ల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకని మీరు ఆ విధానం రాకుండా ఏదైనా విషయం ఉందంటే కరెక్ట్గానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో అవుతుంది మన చూస్తారేంటి తప్పు పెట్టినా అని అనుకోవద్దు. ప్రతి విషయం ఇంపార్టెంటే. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసి సరిగ్గా అప్డేట్ చేయండి. ఓకే అండి, ఇది టీచర్ మాడ్యూల్ గురించి. తర్వాత అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక చిన్న విషయం, మనకి ఎన్ఎంఎంఎస్ ఉందండి, నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్. ఓకే, ఎన్ఎంఎంఎస్. ఈ ఎన్ఎంఎంఎస్కి సంబంధించి గతంలో మనం గత సంవత్సరం ఇప్పుడు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్లు పెడుతున్నారు స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఎలా అంటే 7వ తరగతిలో 55% దాటిన ఓసీ బీసీ స్టూడెంట్స్, అలాగే 7వ తరగతిలో 50% దాటిన ఎస్సీ ఎస్టీ మిగతా స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం 8th క్లాస్లో చదువుతూ ఉండాలి. అది కూడా ఎక్కడ చదువుతుండాలి, మన మున్సిపల్ కానీ, అలాగే ఎంపీపీ కానీ, జెడ్పీపీ కానీ, అంటే ఈ మేనేజ్మెంట్ నేను చెప్పి ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్, గవర్నమెంట్ ఎయిడెడ్, గవర్నమెంట్. ఓకే, ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎన్ఎంఎంఎస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. వీళ్ళ ఫీజులు అవి ఉన్నాయి, అవి మీ హెచ్ఎంస్ చెప్తారు. ఈ ఎన్ఎంఎంఎస్కి అప్లై చేసుకోవడానికి అది చాలా మంచి బెనిఫిట్ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఒకసారి మన జిల్లాలో గతంలో 2800 మంది విద్యార్థులు అప్లికేషన్లు పెట్టారు. అందులో మనకి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట వచ్చే నెలలో. ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 143 మంది జాయిన్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు గత సంవత్సరంలో. ఓకే, ఈ 143 మందికి మేము మళ్ళీ ఎన్ఎస్పి అంటే ఇది ఎన్ఎంఎంఎస్ ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే మన స్టేట్ కండక్ట్ చేస్తుంది, కానీ స్కాలర్షిప్ ఇచ్చేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎన్ఎస్పి పోర్టల్లో కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని. మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని రిజిస్ట్రేషన్ని మేము కరెక్ట్గా ఉన్నదని మేము అప్రూవ్ చేస్తాం అనమాట. అప్రూవ్ చేస్తే అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ చేస్తే ఆ స్టూడెంట్ అకౌంట్లో ఇప్పుడు వాళ్ళు 8th ఉన్నారు కాబట్టి 9th క్లాస్లో 12,000, 10th క్లాస్లో 12,000, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 12,000, సెకండ్ ఇయర్లో 12,000 పడుతుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఈ స్టూడెంట్ ప్రతి సంవత్సరం కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుండాలి. 9th, 10th మన గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా ఎలిజిబుల్ కాదనమాట. ఓకే, అక్కడితో మేము అప్రూవ్ చేయడం అతను ఆపేస్తాం, అతను అప్లికేషన్ పెట్టినాక. ఓకే, గత సంవత్సరంలో 143 మందికి, మన దగ్గర 142 మందికి అప్లికేషన్ ఆల్రెడీ స్టేట్కి వెళ్ళిపోయింది. ఓకే, వీళ్ళ ఫ్రెష్ స్టూడెంట్స్ అంటారు, అంటే ఫస్ట్ ఇప్పుడు 9th ఉన్న స్టూడెంట్స్ అనమాట. ఈ 142 మందికి వచ్చే ఒక 2 monthsలో ఒక్కొక్కరికి 12,000 చొప్పున డిపాజిట్ అవుతుంది. ఇది ఒకటి. రెన్యువల్ అని ఉంటారు. రెన్యువల్ అంటే 10th క్లాస్, ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మన గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలు, సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లలు, వీళ్ళందరూ కలిపి మన జిల్లాలో 256 మంది ఉన్నారు. అంటే వెబ్సైట్లో వస్తుంది అనమాట. 256 మంది ఉంటే వాళ్ళని ఫిల్టర్ చేయగా మన హెచ్ఎంస్ వాళ్ళ చేత అప్లికేషన్లు పెట్టించి అవన్నీ చేయగా 162 మంది మాత్రమే మన గవర్నమెంట్ హై స్కూల్లోని అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని చదువుతున్నారు. సార్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎక్కడ ఉన్నారండి? స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్లేస్ ఎలా వచ్చాడు? మ్యాథ్స్ ముందుకు వచ్చాడు, ఖాళీ కదా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. మంచిదా సార్.
బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ స్కూల్ ఇక్కడ లోపల. ఫిజికల్ సైన్స్ yes లేచి వచ్చేట ముందుకు వచ్చింది చేసి వచ్చేటప్పుడు కానీ చేసి మేడం ఇక్కడ ఒక 5 minutes లో జాయింట్ కలెక్టర్ మేడం వస్తున్నారు మాట్లాడడానికి. సంస్కృత్ ఇలా కూడా ప్రతిష్ట ఇలా కూడా వచ్చేమన్నా సార్ ఇటు బాబు మీ టీచర్స్ నాకు ఆ విషయం తెలుసు అంటే మీరు చెప్పవలసిందా నాకు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను కదా మళ్ళీ మాట్లాడు తాతయ్య గారు మీరు బ్రేక్ తీసుకోండి 2 నిమిషాలు చాలా అన్స్పెక్టెడ్ గా అనిపించింది నాకు మధ్యలో ఇప్పుడు మన మన టీచర్స్ అసోసియేషన్ సోదరులు ఉన్నారు వాళ్ళు సరే చాలా కాలం నుంచి మిమ్మల్ని కలవాలని ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను ఆ తర్వాత మీరు వాళ్ళు